బొట్ల రామారావు గారు మొత్తానికి ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు వేయాలి అనేటటువంటి అంశం ఏదైతే జరుగుతుందో సో దీన్ని ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. నిన్న మనం చూసాం స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి. సో మీ పార్టీ ఏ విధంగా చూస్తోంది రామారావు గారు? ముందుగా మీకు ప్రతినిధులకు అట్లాగే వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ ఒక రాజకీయ చదరంగం జరుగుతూ ఉందండి. పొలిటికల్ ఒక గేమ్ అన్నమాట. ఏమంటున్నానంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం లేదనేటువంటిది తమ అనుకూల మీడియా మరియు ఆ మౌత్ పబ్లిసిటీ ద్వారా పంపించాలని తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ యాజ్ ఎ ప్రొసీజర్ అసెంబ్లీ అనేది సావర్నిటీ పవర్ ఉంది, దానికి స్వయం ప్రతిపత్తి ఉంది. అది ఇంటర్నల్ గా నోటీసులు కానీ ఏదో సంబంధిత వ్యక్తులకు పర్సనల్ గా జారీ చేయాలి కానీ పొలిటికల్ గా మాట్లాడటానికి ఇది ఎక్కడ అంత అసంబద్ధమైనటువంటి వ్యవహారం. నేనేమంటున్నానంటే ఇక్కడ పులివెందుల ఎమ్మెల్యే అని మీరు కూడా మాట్లాడారు. ఇక్కడ ఇది తప్పండి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి నాయకుడిగా ఉన్నారు. ఈ రోజు ఒక పార్టీ అసెంబ్లీలో నాయకుడిగా ఉన్నాడు. అట్లాగే రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది రాజ్యసభ్యులు ఉంటే రాజ్యసభ సభ్యులు ఉంటే వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళే ఉన్నారు ఈ రోజు. అది ఈ మధ్య రాజీనామా చేసి మారినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం వచ్చిన కొంతమంది. నేనేమంటున్నానంటే ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ట్రీట్ చేసేటటువంటి మైండ్ సెట్ ను రాజుగారు మీలాంటి సీనియర్ నాయకుడికి కూడా ఈ యొక్క ఏదైతే మైండ్ గేమ్ ఏదైతే ఉందో బొట్ల రామారావు గారు అంటే ఇప్పుడు బొట్ల రామారావు గారు నేను ఏమనాలి ఆయన అసలు అంటే మీరు చెప్పినట్టు పులివెందుల ఎమ్మెల్యే అనడం రాంగ్ అని మీరు అంటున్నారు. మరి పులివెందుల ఎమ్మెల్యే అనకుండా నేనేం మాట్లాడాలి అంటే మీరు చెప్పినట్టు ఓకే లెజిస్లేటివ్ పార్టీకి నాయకుడు, ఓకే ఇప్పుడు పురంధేశ్వరి గారు ఉన్నారు, ఆమె మనం ఏమంటాం ఎంపీ అంటామా లేకపోతే ఇంకేమంటాము చెప్పండి రామారావు గారు? ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఉంటారండి ఎవరైనా కూడా, తర్వాత వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నాయకుడు అనొచ్చు. ఇక్కడ క్లారిటీ ఉంది. ఓకే అది మా ఇష్టం, అది ఎవరైనా పిలుస్తారు. మీకు అలా ఉంటే మీరు పిలుచుకోండి. రాజ్యాంగంలో రాయలేదు కదా, రాజ్యాంగంలో రాయలేదు కదా మాట. ఎవరండి ఇక్కడ ఎవరు కూడా ఏంటి రాజ్యాంగంలో రాయలేదు కదా శాసనసభ పక్ష నేతగా పిలవండి అనేసి. సో పులివెందుల ఎమ్మెల్యే ఆయన, పులివెందుల ఎమ్మెల్యేగా మొదటి స్థానం ఆయనకి. మరి పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన వెళ్ళలేదని నేను అడుగుతుంటే మీరు నన్ను ఎందుకు ప్రశ్నిస్తారు చెప్పండి? రాజు గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారా లేదా శాసనసభలో? ఆ పార్టీ పక్ష నాయకుడిగా ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇక్కడ ఆయన అవమానపరచాలనేటువంటి ఆలోచన విధానంతో ఈ భాష కానీ ఎన్ని ఉన్నాయి. నేనేమంటున్నానంటే అసెంబ్లీలో ఏదైతే శాసనసభ స్పీకర్ గారికి ఒక 24 జూన్ ఈయన ఒక లేఖ రాశాడు. ఏమని? మాకు ప్రతిపక్ష హోదా కల్పించడానికి మీరు అవకాశం ఇవ్వండి ప్రతిపక్ష హోదాగా. ఎందుకంటే యాక్చువల్ గా ఇక్కడ 4 పక్షాలు తయారైనాయండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ రోలు, అట్లాగే సెకండ్ 21 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి జనసేన వాస్తవంగా ప్రతిపక్ష హోదా పొందారు. కానీ అది అధికార పక్షంలో చేరిపోయిన తర్వాత ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని గుర్తించండి. ఎందుకంటే ఇక్కడ శాసనసభ పక్ష నియమాలను బట్టి ఆ యొక్క రూల్ బుక్ ను బట్టి ప్రతిపక్ష నాయకుడికి మాత్రమే దానికి సమాధానం చెప్పేదానికి సమయం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమంటే తెలియకుండానే వైఎస్ఆర్సీపీ యొక్క గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి లేదండి. ఇప్పుడు మీకు నిబద్ధత ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి లేకపోతే ఈ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఆ లెటర్కి ఎందుకు సమాధానం చెప్పట్లేదండి? ఎంతకాలం కావాలి ఆ లెటర్కి, ఆ లేఖకు? మీరు రాజ్యాంగపరంగానే యాజ్ పర్ లీగల్ చట్టపరంగానే మీరు చర్యలు తీసుకొని ఆ లేఖకు ఆన్సర్ చేయాలి కదా. ఆన్సర్ చేయకుండా తప్పించుకొని బయట లీకులు, స్పీకర్ గారు లీకులు వదులుతున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా బయట మాట్లాడుతున్నారు. అసలు ఇక్కడ డిప్యూటీ స్పీకర్ అనేటువంటి పదవి, స్పీకర్ అనేటువంటి వ్యక్తి సెలవు పెడితేనో లీవ్ పెడితేనో వస్తుంది. డిప్యూటీ స్పీకర్ కూడా అతిక్రమించినట్టే అవుతుంది. అది అసలు బయట మాట్లాడడం వాళ్ళిద్దరు రాంగ్ అనమాట. అట్లాగే ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు. అది కాక లీకులు ఇస్తున్నారు. ఏమంటే పులివెందుల శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుంది. అసలు వైసీపీకి ఛాలెంజ్ కి తీసుకుంటున్నామండి. పులివెందులకి ఎన్నికలు పెట్టండి. ఈసారి 1,00,000కు పైగా మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోతే ఓపెన్ ఛాలెంజ్ అండి ఇది ఎవరికైనా కూడా, కూటమి ప్రభుత్వానికి. మేమైతే నేనేమంటున్నానంటే మీరు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. మీకు కనుక నిజంగా కనుక ఆ హక్కు ఉంటే ఏం చేయాలా? ఆ యొక్క ఎవరైతే శాసనసభ్యులు మీరు అసెంబ్లీకి రాలేదంటున్నారు, మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి విధానానికి శాసనసభ అంటే గౌరవం ఉంది, కానీ మీరు చేస్తున్నటువంటి శాసనసభలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, శాసనసభ స్పీకర్ గా ఏదైతే దుర్భాషలాడినటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు బయట ఏం మాట్లాడండి బూతులు వేదికల మీద. తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఆయన ప్రైవేట్ సంభాషణలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కానీ ఆయన ఇంకా చచ్చిపోలేదని చెప్పి వాళ్ళ మిత్రులు వాళ్ళ సంభాషణ మనకు వీడియోలో వైరల్ అయినటువంటి మాట వాస్తవం. ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అత్యున్నతమైనటువంటి
శాసనసభ స్పీకర్ గా పెట్టి ఇక్కడ ఏం చేయాలని సరే యాజ్ పర్ రూల్ మీరు ప్రొసీడ్ అవ్వండి. మేమైతే రెడీ టు ఏదైతే చట్టానికి గౌరవించేదనుకున్నాం. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా మీరు ఆ లేఖకి ఎందుకు సమాధానం చెప్పలేదు? ఈ క్వశ్చన్ ని మీడియా కానీ లేకపోతే మేధావి వర్గం కానీ క్వశ్చన్ చేయట్లా. ఇది బాధాకరమైనటువంటి అంశం. ఒక లేఖ రాసినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నాయకుడు, ఈ ఆంధ్రప్రదేశ్ లో స్ట్రాంగ్ 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధినేత రాసినటువంటి లేఖకే ఇక్కడ స్పందన లేకపోతే ఈ ప్రజాస్వామ్యం ఎక్కడుందో అర్థం చేసుకోవాలండి. సామాన్య మానవులకి ఇక్కడ సావర్నిటీ పవర్స్ ఉన్నాయి. దాన్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. కానీ ఆన్సర్ఫుల్ గా ఉండాలా లేదా? ఇక్కడ ఆ అంశంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇన్ని నెలలుగా ఆ లేఖ ఆన్సర్ చేయలేదు. మీరు నిజంగా కనుక ఆ యొక్క అనర్హత వేటు వేస్తే మేము ఛాలెంజ్ గా తీసుకుని ఎన్నికలకు పోవడానికి ముందున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పార్టీ గతంలో విజయమ్మ గారు అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఎంపీకి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఎన్నికలు ఎదుర్కొన్నారు. అక్కడి నుంచి పార్టీ ప్రస్థానం మొదలైంది. 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే వాళ్ళ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికలు ఫేస్ చేశారు. ఒకరిద్దరు ఓడిపోయి ఉండొచ్చు. అది వైఎస్ఆర్సీపీ ఛాలెంజ్ తీసుకునేటువంటి అంశం. మీకు కూటమి ప్రభుత్వం ఎవరికి కూడా దమ్ము ధైర్యం ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా.